రైతాంగానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. మామిడి తోటల్లో పెరిగిన పురుగుల ఉధృతి నివారణకు శాస్త్రవేత్తల సూచనలు. అధిక దిగుబడినిస్తున్న గుజరాత్ కంది రకం S9 బత్తాయిలు అంతర పంటగా సాగు చేస్తూ అధిక లాభాలు పొందుతున్న రైతు. ఒకే కమతం పంటలు అధికం, ఏడాది పొడవునా పంటలు పండిస్తూ అధిక లాభాలు పొందుతున్న రైతు. తెలుగు రాష్ట్రాల్లోని మామిడి తోటలు పూత కాతా దశలో ఉన్నాయి. చాలా చోట్ల తామర పురుగులు, తేనెమంచు పురుగులు, పూతను తినే గొంగలి పురుగులు బెడద అధికమైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని సకాలంలో అరికట్టకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. మామిడి తోటలను ఆశించే పురుగుల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు నూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవంతి. గత 2 ఏళ్లుగా మామిడి తోటల నుండి రైతులకు ఆశించిన ఫలితాలు రాలేదు. ఈసారైనా మంచి ఫలితాలు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే తెలంగాణలో మామిడి బాగానే ఉన్నా ఆంధ్రప్రదేశ్లో అధిక వర్షాలకు చాలా వరకు పూత రాలిపోయింది. కొన్ని చోట్ల ఆలస్యంగా రావడం జరుగుతుంది. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో మామిడి తోటలు పూత కాత దశలో ఉన్నాయి. అయితే మామిడి పంటలో పూత కాత దశే కీలకం. పూతను రక్షించుకుంటేనే ఆశించిన దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాదు పూత నుండి కాయ దశలో మారాక కూడా పురుగులు అధికంగానే ఆశిస్తూ ఉంటాయి. కాబట్టి రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి, లేదంటే దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆశించే పురుగులు, వాటి నివారణకు ఎలాంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు నూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవంతి. ప్రస్తుతం మనం మామిడి తోటలను గమనించుకున్నట్లయితే మనకి మామిడి తోటల్లో ఎక్కువగా ఇప్పుడు ఈ సమయంలో తామర పురుగులు, త్రిప్స్ మరియు తేనెమంచు పురుగులు, అలాగే మనకి పూతను తినే గొంగల్ పురుగులు ఉధృతి అనేది ఎక్కువగా గమనించడం జరిగింది. ఈ మూడింటితో కూడా మళ్ళీ పోల్చుకున్నట్లయితే తామర పురుగులు మరియు పూత తినే వివిధ రకాలైనటువంటి గొంగల్ పురుగులు ఉధృతి చాలా అధికంగా గమనించడం అనేది జరిగింది. తామర పురుగులు ఎక్కువగా మన తోటల్లో కింద ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి కలుపు మీద వీటి జీవిత చక్రాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. ఈ తామర పురుగులు మనం చూసుకున్నట్లయితే సిట్రోథిప్స్ డోర్సాలిస్ అని, అలాగే నల్ల తామర పురుగులు. ఈ నల్ల తామర పురుగులు మనకి మిర్చి నుంచి మామిడికి ఆశించడం జరిగిందండి. ఈ 2 రకాల తామర పురుగులు మనకి చేరి మామిడిలో కూడా తీవ్ర నష్టాన్ని కలగజేస్తూ ఉన్నాయి. ఈ నల్ల తామర పురుగులను చూసుకున్నట్లయితే రైతు సోదరులు నల్లగా ఆడపురుగులు తామర పురుగులు నల్లగా ఉంటాయి, మరియు మగ తామర పురుగులు మనకి పసుపు రంగు వర్ణంలోనే ఉంటాయి. అలాగే సిట్రోథిప్స్ డోర్సాలిస్ అనే తామర పురుగులను చూసుకున్నట్లయితే మగ ఆడ 2 పురుగులు కూడా మనకి పసుపు వర్ణంలోనే ఉంటాయండి. అలాగే పూత తినేటువంటి వివిధ రకాలైనటువంటి మనకి గొంగల పురుగులను చూసుకున్నట్లయితే పూతను ఆశించి ముందుగా లేత చిగురును ఆశించి చిగురును ముడుచుపోవడం, అలాగే పూతను తినేటువంటి పురుగులు, అలాగే ఈ చిగురు పూత 2 తినేటువంటి పురుగులు, అలాగే చిన్న పిందెలను కూడా గీకివేసి ఇలా ఇన్ని దశలుగా ఇవి నాశనం చేయడం అనేది చూస్తూ ఉన్నామండి. ఈ పురుగులు చాలా రకాలుగా ఉన్నాయండి. ఈ పురుగులు మనం అతి సులభంగా నివారించుకునే పద్ధతులు ఏదైతే చూసుకున్నామో మనకేంటంటే ఎప్పుడైనా ఒక లైట్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. సాయంత్రం వేళలో ఆ లైట్ ట్రాప్ అనేది ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకి ఈ లైట్ ట్రాప్కి ఆకర్షింపబడి ఆ కాంతికి కింద ఏదన్నా ప్లాస్టిక్ పళ్ళెంలో మనం ఒక 2-3 చుక్కలు ఏదైనా పురుగు మందును వేసుకున్నట్లయితే నీరు పోసుకొని ఆ నీటిలో ఈ కాంతికి ఆకర్షింపబడి వచ్చిన తల్లి రెక్కల పురుగులు అనేది పడి చనిపోతూ ఉంటాయండి. ఇలా ఈ లైట్ ట్రాప్ 1 ఎకరానికి 1 పెట్టుకున్నట్లయితే ఈ వివిధ రకాలైనటువంటి లార్వా పురుగుల యొక్క తల్లి పురుగులను అతి సులభంగా మనం నివారించుకోవచ్చు. అలాగే తామర పురుగులు ఇందాక చెప్పుకున్నట్టుగా కలుపు మీద ఎక్కువ ఆశిస్తూ ఉంది కాబట్టి తోటలను శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఏదన్నా పురుగు మందు మనం పిచికారీ చేసుకునేటప్పుడు ఈ కలుపు మీద కింద ఉండేటటువంటి కలుపు మీద కూడా పిచికారీ అనేది చేసుకోవాలి. అలాగే వీటి నివారణకు వచ్చేసరికి మనం
స్పైనోసాడ్ అనే మందును 0.35 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, అలాగే థయామిథాక్సామ్ అనే మందును 0.3 గ్రాములు 1 లీటర్ నీటికి, అలాగే ఫిప్రోనిల్ రీజెంట్ అనేటువంటి మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, అలాగే డైమిథోయేట్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, వేప నూనె 10,000 ppm 1 లీటర్ నీటితో కలుపుకొని ఈ పురుగు మందులు చెప్పిన పురుగు మందులన్నీ కూడా వేప నూనెతో కలిపి మార్చి కూడా స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే మనం కొంచెం అతి సులభంగా కూడా ఈ తామర పురుగులను నివారించుకోవచ్చండి. అలాగే ఈ చెప్పుకున్నటువంటి వివిధ రకాలైనటువంటి గొంగళి పురుగులను మనం నివారించుకోవడానికి ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును 0.4 గ్రాములు 1 లీటర్ నీటికి, దాంతోపాటుగా అజాడ్రక్టిన్ 10,000 ppm వేప నూనె 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి, లేదా స్పైనోసాడ్ అనే మందును 0.35 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, లేదా డైమిథోయేట్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి వేప నూనెతో కూడా కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే అతి సులభంగా నివారించుకోవచ్చు. లేదంటే సాయంత్రం వేళల్లో తోటల్లో మంటలు వేసుకున్నట్లయితే ఆ మంటలకి ఈ రెక్కల పురుగులు అనేటువంటివి ఆకర్షింపబడి ఆ మంటల్లో కూడా మనం పడి చనిపోతూ ఉంటాయి కూడా గమనించవచ్చండి. అలాగే తద్వారా కూడా మనకి నివారించబడతాయి. అలాగే లైట్ ట్రాప్, ఇందాక చెప్పుకున్న విధంగా లైట్ ట్రాప్, మెర్క్యూరీ వేపర్ లైట్ ట్రాప్ 160 వాట్స్ లైట్ ట్రాప్ని పెట్టుకుని ఎకరానికి ఒకటి చొప్పున కింద ఏదన్నా బేసిన్లో నీళ్ళు పోసుకున్నట్లయితే 2-3 చుక్కలు పురుగు మందు కలుపుకున్నట్లయితే ఈ కాంతికి ఆకర్షింపబడినటువంటి రెక్కల పురుగులు అందులో పడి చనిపోతూ ఉంటాయండి. లేదంటే కనుక బీటీ అనే మందును 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఈ లార్వా పురుగులను మనం సులభంగా నివారించుకోవచ్చండి. అక్కడక్కడ కొన్ని తోటల్లో గమనించినట్లయితే తేనెమంచి పురుగు ఉద్ధృతి కూడా బాగా ఉండటం చూసామండి. ఆ తోటల్లో ప్రత్యేకంగా ఆ తోటల్లో రైతులు లాంబ్డా సైహలోత్రిన్ అనే మందును 0.75 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, లేదంటే బిప్రోఫజిన్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, లేదంటే థయామిథాక్సామ్ అనే మందును 0.3 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదంటే ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తేనెమంచి పురుగును సులభంగా నివారించుకోవచ్చండి. అలాగే ఈ తేనెమంచి పురుగుల వల్ల మనకి మసిమంగు కూడా ఏర్పడుతూ ఉంటుందండి. ఆ మసిమంగును నివారించుకోవడానికి కార్బండిజిమ్ అనే మందును 1 గ్రాము 1 లీటర్ నీటికి, లేదంటే కనుక మనకి కార్బండిజిమ్ ప్లస్ మ్యాంకోజెబ్ కాంబినేషన్లో వచ్చే మందును 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మసిమంగును కూడా సులభంగా నివారించుకోవచ్చండి. అలాగే గంజి ద్రావణం 2% గంజి ద్రావణాన్ని తయారు చేసుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మసి అనేది మనకి పెచ్చులుగా ఊడిపోయి కింద పడిపోతూ ఉంటుందండి. అలా తద్వారా చెట్లు మనకి ఈ మసి మంగు నుంచి కూడా నివారించబడతాయండి. భూమిని నమ్ముకున్న అన్నదాతలకు అతివృష్టి అనావృష్టి వల్ల నష్టాలు తప్పడం లేదు. ఏళ్ల తరబడి ప్రకృతి ప్రకోపానికి బలైన రైతులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడుతున్నారు. కొత్త ఆలోచనలకు పదును పెడుతూ ముందుకు సాగుతున్నారు. ఈ కోవలోనే నంద్యాల జిల్లాకు చెందిన ఓ రైతు ప్రతి ఏటా నూతన కంది రకాలను సాగు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది బత్తాయిలో అంతర పంటగా కందిని సాగు చేశారు. తక్కువ పెట్టుబడితోనే 2 పంటల్లో మంచి దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా వాతావరణ పరిస్థితుల్లో నెలకొంటున్న మార్పుల వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన పెట్టుబడులు, కూలీల కొరత కారణాల వల్ల దీర్ఘకాలిక ఆదాయాన్నిచ్చే పండ్ల తోటల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం మిట్టపల్లె గ్రామంలోని రైతు హుస్సేనయ్య ఈ కోవకు చెందినవారే. తనకున్న 6 ఎకరాల్లో 2.5 ఎకరాల్లో జంబేరి రకం బత్తాయిని సాగు చేస్తున్నారు. మిగతా భూమిలో వరి పంటను పండిస్తున్నారు. అయితే ఈ రైతు ప్రతి ఏడాది నూతన కంది రకాలను సాగు చేస్తూ వచ్చిన దిగుబడులను విత్తనం అభివృద్ధి చేస్తూ విత్తనంగా అమ్ముతూ అధిక లాభాలను ఆర్జిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా గుజరాత్ రాష్ట్రం నుంచి N9 రకం కందిని తీసుకొచ్చి బత్తాయి తోటలో అంతర పంటగా నాటారు. ప్రస్తుతం పంట దిగుబడులు చేతికి వచ్చాయి. కోత కోసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ రకం గుణగణాలేంటో రైతు అనుభవం ద్వారా తెలుసుకుందాం. నేను గత 25 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను.
నాకు సొంత భూమి 6 ఎకరాలు ఉంది. ఈ కంది రకం వచ్చేసి S9. ఇది గుజరాత్ నుంచి ఒక సైంటిస్ట్ ద్వారా ఒక 8 కేజీలు సేకరించాను. ఈ విత్తనము ఆగస్టు 1వ తేదీన విత్తినాను. ఇది విత్తిన తర్వాత 40 రోజులకు ఒక 2020 ఒక DAP వేశాను. 60 రోజులప్పుడు కొనలు తీసినాము. తర్వాత ఇంకా మొగ్గ కల్లి టైంలో స్ప్రేయింగ్ వచ్చేసి కీరాక్రను ప్లస్ ఎస్పేటు ప్లస్ వేప నూనె కలిపి పిచికారి చేసినాము. మళ్ళీ మొగ్గ టైంలో వచ్చేసి టర్మినేటరు ప్లస్ డెసిస్100 ప్లస్ పూత మందు ఒక రౌండ్ కొట్టేసాము. మళ్ళీ పూత ఫుల్గా టైంలో టర్మినేటరు ప్లస్ డెసిస్100 మళ్ళీ పూత మందే కొట్టేసినాము. పూత బాగా ఉండి సగము తట్ట సగం పూత దశలో డెలిగేటు ప్లస్ డెసిస్100 స్ప్రే చేసినాము. కాయ పక్వానికి వచ్చినాక బాగా కాయ ముదిరినాక కొంచెం నుసి పురుగు పడకుండా యాంప్లిగో స్ప్రే చేసి నీటి తడులు మాత్రం 2 తడులు ఇచ్చేసినాము. ఇది వచ్చేసి డ్యూరేషన్ 170 రోజులుగా కనపడుతుంది. నాకు ఈల్డింగ్ వచ్చేసి 15 క్వింటాలు వస్తుందని ఆశిస్తున్నాను. ఇప్పుడున్న మార్కెట్ ప్రకారము క్వింటా 9,000తో ప్రకారము ఎకరా 15 క్వింటాలు అయితే 1,35,000 వస్తుంది. వస్తే మనకు ఈ కందిగురు విత్తనము, మందులు, నీళ్ళ మందులు, కల్టివేషను అన్ని ఖర్చులు 35,000 ఖర్చు వచ్చింది. ఈ 35,000 ఖర్చును 1,00,000 నికరాదాయం కందిలో ఉంటుందని ఆశిస్తున్నాను. బత్తాయి మొక్కల గురించి చెప్పాలంటే నేను ఈ బత్తాయి మొక్కలను 2019 ఆగస్టు 1st వీక్లో నాటాను. సుమారు ఇప్పటికి 4.5 సంవత్సరంలో వయసు గల మొక్కలు. ఈ రకం వచ్చేసి జంబేరి రకము. ఈ 2.5 ఎకరా కలిసి 260 మొక్కలు ప్లాంటేషన్ పడింది. పోయిన నెక్స్ట్ ఇయర్ ఆగస్టులో కాపుకు వదలాలని 4 సంవత్సరాలకు బిట్టకు వదిలి 15 రోజులు బిట్టకు వదిలి మామూలుగా మందులు, ఎరువులు అన్నీ సమకూర్చి మళ్ళీ నీళ్ళు వదిలితే కాపుకు లైన్కు వచ్చింది. ఈ సంవత్సరం ఫస్ట్ టైం కాపు కాబట్టి ఈ 260 మొక్కలకు ఒక 5-6 టన్నులు కావచ్చు అనుకుంటున్నాము. ఇది ఇప్పుడున్న కాపు మార్చిలో కటింగ్ అవుతుంది. మార్చిలో యావరేజ్గా మామూలుగా ప్రతి సంవత్సరం 35,000-40,000 జరుగుతుంది. ఆ ప్రకారం అయితే మాకు 5-6 టన్నులకు గాను 1,00,000 రావచ్చని అనుకుంటున్నాము. ఈ సంవత్సరమే ఈ చెట్లకు బాగా భారీగా 1,00,000 దాకా పెట్టుబడి పెట్టుకున్నాను. ఈ 1,00,000 పోను 1,00,000 నికరాదాయం ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ 2 పంటలు కలిసి సంవత్సరానికి ఒక 2,00,000 నికరాదాయం ఉంటుంది. ఈ వాతావరణం బాగాలేకుండా తట్టుకొని ఈ స్టేజ్లో ఉందంటే ఈ వెరైటీ మంచి గుణగణాలు కలిగిన వెరైటీ అని నేను అనుకుంటున్నాను. పూత 70-80 రోజులకు వచ్చింది. పిందె 90-95 రోజులకు వచ్చింది. ఈ వాతావరణాన్ని తట్టుకొని కూడా ఈ దశలో ఉందంటే నాకు ఇది మెరుగ్గానే ఉంది. గత రకాలు పొగ మంచుకు తట్టుకోలేవు. దానిని తట్టుకొని కూడా ఆటుపోట్లకు నిలబడుకుని కూడా ఇది ఈల్డింగ్ 15 క్వింటాలు వస్తుందని అనుకుంటున్నాము. గతంలో పంట మామూలుగా కొంచెం పిచ్చికారీలు ఎక్కువ పడుతున్నాయి, స్ప్రేయింగ్లు. దీనికి పిచ్చికారీలు తక్కువ, మందు బస్తాలు కూడా తక్కువ. ఇది బాగా హైట్ పెరుగుతుంది. ఇప్పుడు ఖర్చు పాత రకాల కన్నా దీనికి తక్కువ, పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ. పండ్ల తోటల్లో అంతర పంటల సాగు చేయడం వల్ల నిత్యం పని ఉండడంతో పాటు ప్రతిరోజు ఆదాయం సమకూరుతుంది. అందుకే సీజన్కు అనుకూలంగా కొంచెం తెలివిగా ఆలోచించి పంటలు సాగు చేస్తే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు రైతు హుసేనయ్య. పండ్ల తోటలు సాగు చేస్తున్న వారికి ప్రభుత్వం తరపున ప్రత్యేక రుణాలు అందజేసి ప్రోత్సహించాలని కోరుతున్నారు. వాతావరణం ఎప్పుడు మారుతుందో తెలియదు. ప్రతికూల పరిస్థితులు ఎలా ముంచుకొస్తాయో ఊహించలేం. ఏ తెగులు ఎప్పుడు ఏ పంటను ఆశిస్తుందో అంచనా వేయలేం. ఎంత నష్టం కలిగిస్తుందో బేరీజు వేయలేం. వీటన్నింటికీ ఒక్కటే పరిష్కారం: ప్రధాన పంటల సాగు చేస్తూనే అంతర పంటలు సాగు చేయటం. వీటితో భూసారాన్ని పెంచుకోవచ్చు, చీడపీడల నుంచి ప్రధాన పంటలను రక్షించుకోవచ్చు. కాలం కలిసి వస్తే 2 పంటల నుంచి ఆదాయం పొందవచ్చు. దీన్ని గ్రహించిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు 4 ఎకరాల్లో పచ్చిమిర్చి సాగు చేస్తూ అంతర పంటలుగా కాలీఫ్లవర్, బంతిపూలు సాగు చేస్తూ అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ పంటలను చూడండి. అంతర పంటలతో చూడముచ్చటగా కనిపిస్తున్నాయి కదూ. ప్రధాన పంటగా మిరపలో, అంతర పంటలుగా కాలీఫ్లవర్, బంతి సాగు చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం కె సావరం గ్రామానికి చెందిన రైతు కాశీ విశ్వనాథ్. దీర్ఘకాలిక పంటల మధ్య స్వల్పకాలిక పంటలను ఏడాది పొడవునా సాగు చేస్తూ నాణ్యమైన దిగుబడులను తీస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు.
అస్థిరమైన వాతావరణ పరిస్థితులకు తోడు సాగులో పెరిగిన పెట్టుబడులు, తగ్గిన దిగుబడులతో రైతులు అప్పుల పాలవుతున్నారు. ఈ అప్పులను తిరిగి చెల్లించలేక వ్యవసాయాన్నే వదిలేసే పరిస్థితులు నెలకొంటున్నాయి. చిన్న సన్నకారు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ఒకే పంటల విధానంలో రైతు నిరంతరం ఒత్తిడికి లోనవుతాడు. కృత్రిమంగా దిగుబడిని పెంచేందుకు మరింత ఎక్కువగా రసాయన ఎరువులు వాడడం మొదలు పెడుతున్నాడు. పంటల నాణ్యతతోనూ భూసారంతోనూ రాజీ పడుతున్నాడు. అంతిమంగా ఇది భూమి ఉత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తోంది. రైతు ఈ విషవలయంలో చిక్కుకుపోతున్నాడు. ఈ సమస్యలను అధిగమించేందుకు రైతు కాశీ విశ్వనాథ్ ప్రధాన పంటల్లో అంతర పంటలుగా స్వల్పకాలంలో చేతికొచ్చే కూరగాయలు, పూలను సాగు చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. మేము ఇలా కూరపాదులు పండిస్తూ ఉంటాం. కాలీఫ్లవరు, మిర్చి కాంబినేషన్లో పండించుకుంటాం. దీంట్లో అంతర పంటగా చేడుగొట్ల మీద బంతి పువ్వు తోట వేస్తాం. దాని పువ్వులు కూడా మాకు మార్కెటింగ్ ఉంది. దీని విత్తనాలకు వచ్చి కాలీఫ్లవర్ విత్తనాలు వచ్చి తణుకు నుంచి తీసుకొస్తాం. నారైతే రావుపాడు నుంచి తీసుకుంటాం. ప్రస్తుతానికి అయితే మేము ఇక్కడ 4 ఎకరాలు చేస్తున్నామండి. వంగ, కాలీఫ్లవర్, మిర్చి, బంతి పువ్వులు అండి. మడి మీద అయితే గింజేసిన 30 రోజులకి మొక్కలు వస్తాయి. 30 రోజుల తర్వాత 60 రోజులు క్రాప్కి వస్తాయండి. ప్రస్తుతానికి దీనికి వైరస్ కంప్లైంట్ కొంచెం ఎక్కువగా ఉందండి. కొంచెం మామూలుగానే పురుగు మందుల్లో వాటిల్లో యాంటీవైరస్ సంబంధించి కొట్టుకుని ఆర్గానిక్ అప్పుడప్పుడు కొడుతున్నాం. బాగుంది మాకు. దీని మీద పెట్టుబడి అయితే 40,000 అవుతుందండి. దిగుబడి 1,00,000 రూపాయలు వస్తుందండి ఎకరానికి. 60,000 రూపాయలు మిగులుతాయండి జాగ్రత్తగా చేసుకుంటే. మార్కెటింగ్ ఉండాలి మెయిన్. మార్కెట్ ధర మొన్నటిదాకా అయితే 22 అండి. ఇప్పుడు 15, 13లోకి వచ్చిందండి. ఆర్గానిక్ అయితే డ్రమ్ముల్లోనూ నానబెట్టుకుని ఆకులు మాకు రెడ్డి సేవ నుంచి ఆకులు పంపిస్తారు. ఈ నానబెట్టుకుని మేము మిర్చి వచ్చి ఎకరానికి వచ్చి 10,000 మొక్కలు విక్తాయండి. విత్తనంకి వచ్చి ప్యాకెట్కి వచ్చి 700 రూపాయలు అవుతుందండి. 700 అవుతే దాని 1000 మొక్కలు వస్తాయండి. ఎకరానికి 10 ప్యాకెట్లు కట్టాలండి. 10 ప్యాకెట్లు కట్టాలండి. 10 ప్యాకెట్లు కూడా 7,000 రూపాయలు వస్తుందండి. దాన్ని బట్టి ఏంటంటే అదే నారైతే మాకు 10,000 అయితే మాకు సరిపోద్దండి ఎకరానికి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎరువులు అయితే ఇవి అయితే మొత్తం 40,000 ఖర్చు అవుతుందండి. కాలీఫ్లవర్ క్రాప్ అయ్యేటప్పటికి మిర్చి వస్తుందండి. మిర్చి మీద కూడా అవిజీ కూడా బాగుంటుంది. మార్కెటింగ్ కూడా బాగానే ఉంది. ప్యాకెట్ వచ్చి మాకు 450 రూపాయలు పడుతుందండి. అదే నారు తేవాలంటే ఎక్కువైపోతుందని మేము సొంతంగా కట్టుకుంటున్నాం అండి. గ్యాప్ అయితే ఆ మొక్కకి ఈ మొక్కకి ఎటు చూసినా 2.5 పెట్టాలండి. మిర్చికి కాలీఫ్లవర్కి అయితే 2 పెడితే సరిపోద్దండి అడుగులండి. 4 ఎకరాల్లో అండి 4 ఎమ్ముదులు 32,000 కాలీఫ్లవర్ వేసామండి. బోర్ ద్వారా పెడతామండి. వాటర్ 10 రోజులకు ఒకసారి పెడితే సరిపోద్దండి. కాలీఫ్లవర్ అయితే ఒకటే క్రాప్ వస్తుందండి. 3 నెలలు అయిపోద్దండి. ఇది అయిపోయాక అంతర పంట కింద మిర్చిని లైన్ చేసుకుంటామండి. తెగుళ్ళు అయితే వైరస్ కంప్లైంట్ మచ్చకే ఇట్లకి వస్తున్నాయండి. మచ్చలు కంట్రోల్ చేసుకుంటాకే యాంటీవైరస్ సంబంధించి మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటామండి. ఎరువులో కూడా సాప్ పౌడర్ పెట్టుకుని సాపు ఎరువు కూడా 10 రోజులకు ఒకసారి పెడతా ఉంటాం. కాలీఫ్లవర్ అయ్యేదాకా రెండింటికి కలిపి కొడతాం. అక్కడి నుంచి మిర్చికి సెపరేట్గా తీసుకుని కొడతా ఉంటాం. ఏంటంటే కొంచెం పురుగు ఉధృత తగ్గుతుందని బంతిలో అంతర పంట కింద బెంగళూరు నుంచి నాటు ఇచ్చుకుని చేడుగొట్ల మీద బోధుల మీద వేసుకుంటే కొంచెం అది కూడా అవేసి బాగుంటుందని మేము వేసుకుంటున్నాం అండి. మాకు అది కూడా 60 రోజులకు వస్తుందండి. మొక్క ఏమో 20 రోజులకి ఇస్తున్నారండి బంతి మొక్క. 60 రోజులకేమో ఒక పువ్వులు కోత జరుగుతుందండి. దిగుబడి అది కూడా బాగుంటుందండి. సేయతో బాగా ఇస్తుంది. అంతర పంట కింద బాగుంటుందండి. దానికి పురుగు మందులు అంటే ఇయే స్పేరింగ్ చేసినప్పుడు వాటికి చూపించేస్తున్నామండి. బాగుందండి. మార్కెట్ ధర అయితే 40 రూపాయల నుంచి 50 రూపాయలు దాకా వేస్తున్నారు. మేమైతే తణుకు మార్కెటింగ్ అండి. మా దగ్గర నుంచి అయితే అండి మొన్నటిదాకా 22 రూపాయలు చేశారండి. ఇప్పుడు వస్తే కొంచెం అన్ని 4 రకాలుగా అందుతుం వల్లనే కొంచెం 15, 13, 12లోకి వచ్చింది. మాకైతే ఎకరానికి వచ్చి 8,000 కప్పెడతామండి. 6,000 చేతికి వచ్చాయండి పూలు. మాకు లాభదాయకంగా ఉందండి. మేము సొంతంగా చేసుకుంటాం. లాభదాయకంగా ఉందండి. మాకైతే ఎకరానికి వచ్చి ఒక 60,000 కనిపిస్తుంది. ఖర్చు 40,000 అవుతుందండి. లీజ్ అయితే ఎకరానికి వచ్చి 30,000 అండి. ఈ మామూలుగా కరెంటు మేమే ఛార్జీలు మేమే కట్టుకోవాలండి. ఈ 90 రోజులు అయ్యేటప్పటికి 120 రోజులకి మిర్చి పంట వస్తుందండి. మిర్చి అక్కడి నుంచి 120 రోజులకి తెగుతున్న కాంచి జూన్ నెల దాకా కాయలు తెగుతాయండి మాకు. మళ్ళీ ఈ మిర్చి 6 నెలలు అయిపోయాక అప్పుడు మళ్ళీ బెండపాదులు పెట్టుకుంటాం. బెండపాదులు పెట్టుకుని మళ్ళీ బెండపాదుల మీద బీరపాదులు కానీ కానీ ఎక్కించుకుంటూ ఉంటాం. మేమైతే వంగ వేస్తాం. వంగ అయిపోయాక కాలీఫ్లవర్ అయిపోయాక కొత్తిమీర ఇవన్నీ చేసుకుంటూ ఉంటామండి. ఒకే భూకమతంలో ఒకటి కంటే ఎక్కువ సంప్రదాయ పంటలను పండించడం ఆరోగ్యకరం. పర్యావరణ పరంగానూ అది ప్రయోజనకరం. దీన్నే తూచా తప్పకుండా పాటిస్తూ సెమీ ఆర్గానిక్ విధానంలో పెట్టుబడులను తగ్గిస్తూ నాణ్యమైన దిగుబడులను తీస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్న రైతు కాశీ విశ్వనాథ్ తోటి రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. వ్యవసాయ
వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 టీవీ, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030101010 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.